కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే వారు ఎవరో కాదు, సాక్షాత్తు వారిద్దరు భార్య భర్తలు కావచ్చు అని తెలియజేస్తున్నారు. ఇంతకీ అమ్మాయి అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మనస్ఫూర్తి అని అర్థం, లేదా ఆశ అని అర్థం. ఆశలు కలిగినటువంటి మనస్ఫూర్తిగా ఉన్నటువంటి వారి జీవితంలో ప్రియమైన బిడ్డలారా, యేసు వారితో కూడా వారి గ్రామానికి వెళ్ళడం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఆశలతో ఉన్నటువంటి నీ జీవితంలో, కోరికలతో ఉన్నటువంటి నీ జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా, అమ్మాయి అనబడినటువంటి అటువంటి ఆలోచన కలిగినటువంటి మీ జీవితంలో కూడా ప్రభు తన యొక్క కృపనిచ్చి మిమ్మల్ని కూడా ముందుకు నడిపించడానికి, నీ కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, నీ సంఘాన్ని ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి అమ్మాయి అనేటువంటి గ్రామంలో అక్కడ ఎవరున్నారు అనే విషయాన్ని చూడగలిగితే యోహాను సువార్త ప్రియ దేవుని బిడ్డలారా 19వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య